ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా న ప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా న ప్రకాశతే దృశ్యతే తు అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఏషః సర్వేషు భూతేషు గూఢః ఆత్మా న ప్రకాశతే దృశ్యతే తు అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అన్నాడు. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అని అర్థం. ఏషః సర్వేషు భూతేషు, ఏషః ఈ సర్వేషు భూతేషు, ఈ రెండు కూడా సప్తమి షష్ఠీ భక్తి బహువచనాలు, సప్తమి భక్తి బహువచనాలు. సర్వేషు భూతేషు అది భూతముల యందు అని అర్థం వస్తుందన్నమాట. ఆ భూతముల యందు గూఢః, ఏషః ఈ, ఏషః అనేది ఏకవచనం. సర్వేషు భూతేషు సమస్తమగు భూతేషు భూతముల యందు గూఢః ఆత్మా న ప్రకాశతే. గూఢః గూఢమై నిగూఢమై రహస్యముగా దాంట్లో ఉంది. భగవంతుడు ఆ సమస్త భూతముల యందు రహస్యముగా లోపల ఉన్నది. న ప్రకాశతే తెలియబడేదిగా లేదు. న ప్రకాశతే అంటే తెలియబడేదిగా లేదు అని చెప్పిన అన్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారయ్యా అని చెప్పనంటే సూక్ష్మదర్శిభిః అన్నాడు. సూక్ష్మదర్శిభిః బహువచనం, ఇది తృతీయ భక్తి బహువచనం. దర్శిభిః దర్శి దర్శనౌ దర్శనః దర్శనం దర్శనౌ దర్శనః దర్శన దర్శనేభ్యాం దర్శిభిః తృతీయ భక్తి బహువచనం అవుతుంది. ఇది దర్శిభిః బహువచనం, ఇది ఏకవచనం కాదు. ఆ యొక్క సూక్ష్మదర్శిభిః ఆ సూక్ష్మత్వమును దర్శించి ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలు అని ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. మీకు ఇదే సన్నివేశం భగవద్గీత 2వ అధ్యాయంలో వస్తుంది. నాసతో విద్యతే భావో అయిపోయింది కదా. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తు అనయోః తత్వదర్శిభిః. అక్కడ పరమాత్మ తనపై వేసుకోవాలి. తత్వదర్శిభిః తత్వమును దర్శించి ఉన్నటువంటి వారు చెబుతున్న మాట ఏమనంటే ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు అనే మాట. అసతః లేని దానికి భావః ఉనికి నవిద్యతే లేదు, సతః ఉన్నదానికి అభావః లేమి నవిద్యతే లేదు. ఉభయోః అనయోః అనయోః ఉభయోః ఈ రెండింటి యొక్క అంతః తుది తత్వదర్శిభిః తత్వవేత్తలు దర్శించారయ్యా అన్నాడు. బ్రహ్మవేత్తలు బ్రహ్మజ్ఞానులు వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాట అని అక్కడ చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఈయన ఏమన్నాడంటే సూక్ష్మదర్శిభిః సూక్ష్మతత్వమును దర్శిభిః దర్శించి ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఋషులు బ్రహ్మవేత్తలు ఇక్కడ సూక్ష్మ వక్తభిః వాళ్ళు కూడా ఉంటారు. వక్తభిః అంటే వక్త చెప్పేటువంటి వాళ్ళు అన్నమాట. అది చాలా సూక్ష్మమై ఉన్నది అని చెప్పే విధానం వేరు, ఆ సూక్ష్మత్వమును దర్శించి ఉన్నటువంటి విధానం వేరు. వాళ్ళు ద్రష్టలు, దర్శించి ఉన్నటువంటి వారు ద్రష్టలు. అది మనకు లోకంలో ద్రష్టలు ఎక్కువ మంది ఉంటారా, వక్తలు ఎక్కువ మంది ఉంటారా? కానీ భోక్తలు ఎక్కువ వక్తలు ఎక్కువ, ఈ రూట్లో వద్దాం. భోక్తలు ఎక్కువ వక్తలు తక్కువ. ఇంకో మాట, భోక్తలు ఎక్కువ వక్తలు ఎక్కువ, దర్శించే వాళ్ళు ఎక్కువ. భోక్తలు ఎక్కువ, వాళ్ళకంటే తక్కువ వక్తలు, వాళ్ళకంటే తక్కువ ద్రష్టలు. ద్రష్టలు వాళ్ళకంటే తక్కువ అన్నమాట.
అది ద్రష్టలు, వక్తలు, భోక్తలు. ఇప్పుడు మనం ఏ కోవలో చేరున్నాం? ఇక్కడ సూక్ష్మదర్శిభి. అది ఆ సూక్ష్మత్వమును దర్శించి ఉన్నటువంటి యొక్క తత్వవేత్తలు ఉన్నదే. దృశ్యతేతు అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా. అది దర్శిభి, అది బహువచనం, తృతీయ భక్తి బహువచనంలో చెప్పిన మాట, మహాత్ములది తత్వవేత్తల యొక్క విషయంగా చెప్పిన మాట. మరి ఇక్కడ ఏషః ఈ యొక్క ఆత్మ, ఈ బ్రహ్మము ఎట్లా ఉందయా అని చెప్పనంటే సర్వేషు భూతేషు గూఢః ఆత్మ. ఏషః ఆత్మ, అవును వారి చేత చెప్పబడుతూ ఉన్నది. చేత తృతీయ భక్తి బహువచనం మహాత్ములచే చెప్పబడింది. ఈ విధముగా ఆ సూక్ష్మత్వముతో ఉండి ఎవరు దర్శించారో వాళ్ళు చెప్పే అంశంగా ఉందన్నమాట. ఇది ఏమంటున్నారని చెప్పినట్టు ఏషః ఆత్మ, ఈ ఆత్మ ఉన్నదే సర్వేషు భూతేషు గూఢః. సర్వేషు భూతేషు గూఢః అన్నారు. గూఢః అంటే ఏం చెప్పుకోవాలి? గుహలో పోయి భయపడి దాక్కున్నాడు, అదన్నమాట. అది అందుచేత ఇక్కడ మనం పైన చెప్పుకున్నాం కదా, అక్కడ పైనుంచి పై చెప్పుకున్నాం పై మంత్రంలో, అక్కడి నుంచి వచ్చినట్లయితే ఏమి ఈ యొక్క పంచభూత ఇంద్రియముల కంటే విషయాలు శ్రేష్టం, వాటికంటే మనస్సు, వాటికంటే బుద్ధి, వాటికంటే మహత్తత్వం, అంగరతత్వం, మహత్తత్వం, దానికంటే అవ్యక్తత్వం, దానికంటే శుద్ధ బ్రహ్మం. ఆ రూట్లో పోతే అట్లా గూఢః అన్న పదానికి అవధానంగా. ఇప్పుడు స్థూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు పృథివీ అని చెప్పి అన్నాం. ఎందువల్ల అంటే 5 విషయాలతో సంబంధం పడి ఉన్నది కాబట్టి స్థూలమై ఉంది పృథివీ. పృథివీ కంటే సూక్ష్మమై ఉన్నది అని చెప్పి అన్నాం జలాన్ని. కారణం ఏంటంటే పృథివీలో 5 గుణాలు ఉన్నాయండి, దాంట్లో 4 ఉన్నాయి కాబట్టి దీనికంటే అది సూక్ష్మమై ఉన్నది అని చెప్పి అన్నాం. ఏమి ఈ జలము కంటే అగ్ని ఇంకా సూక్ష్మము అని చెప్పి అన్నాం. ఎందువల్ల అంటే జలంలో 4 ఉన్నాయి గుణాలు, అగ్నిలో 3 ఉన్నాయి కాబట్టి ఇంకా అది సూక్ష్మము అని చెప్పి అన్నాం. అగ్ని కంటే వాయువు ఇంకా సూక్ష్మం అన్నాం, దీంట్లో 3 ఉంటే దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి. వాయువు కంటే ఆకాశం ఇంకా సూక్ష్మము అని చెప్పి అన్నాం, ఆకాశము కంటే ఇంకా సూక్ష్మం, అది నిగూఢ. గూఢః అంటే దాంట్లో ఏ గుణాలు లేవు. గుణాధిక్యతను పొందే కొద్ది ఏమవుతాయి అంటే మన ముందుకు వచ్చేస్తే పదార్థాలు. ఇప్పుడు పృథివీ చూస్తూ ఉన్నావు, జలాన్ని చూస్తూ ఉన్నావు, అగ్ని చూస్తూ ఉన్నావు, వాయువుని చూస్తూ ఉన్నావు, ఆకాశాన్ని కూడా చూస్తూ ఉన్నావు, బ్రహ్మమును కూడా. అందువల్ల వాయువుని చూస్తల్లా, ఏడ చూస్తున్నా వాయువుని? రూపం లేదుగా. కాబట్టి అమూర్తములు 2, ఆకాశము వాయువు అమూర్తములు అంటారు. అగ్ని జలము పృథివీ మూర్త పదార్థములు. మూర్త పదార్థములు 3, అమూర్త పదార్థములు 2. అంటే రూపము లేనటువంటివి 2, ఆకాశం వాయువు. రూపము కలిగి ఉన్నవి 3, అగ్ని జలము పృథివీ. ఇవి మూర్త పదార్థములు. మూర్తి అంటే ఆకారం. మూర్త పదార్థములు, అమూర్త పదార్థములు 2 ఆకారం లేనటువంటివి. ఎందువల్ల ఏం చెప్పారంటే వాటిలో గుణాలు తగ్గిపోయింది కాబట్టి సూక్ష్మమైపోయి తెలియపడకుండా ఉన్నాయి. ఎట్లయితే గుణములు తగ్గిపోగా అవి తెలియపడకుండా ఉన్నాయో అట్లా బ్రహ్మం అనేటువంటి యొక్క వస్తువు కూడా నీ మనస్సు, నీ యొక్క ఇంద్రియాలకు తెలియబడేదిగా లేదు కాబట్టి గూఢః అని చెప్పి అన్నారు. అది పంచభూతముల కంటే మహాసూక్ష్మమై ఉందన్నమాట. అది ఎందుకు? ఆకాశం గుణం గలది, శబ్దగుణం గలది. ఆకాశు వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. కాబట్టి ఏంటంటే వాటికంటే అతి సూక్ష్మమై ఉన్నటువంటి విధానం కాబట్టి ఆత్మ అనేటువంటి యొక్క వస్తువు పంచభూతములు విధానముగా అది తెలియబడేదిగా లేదని చెప్పిన అర్థం. అది పంచభూత పదార్థాలు స్థూలమై ఉన్నాయి, వాటికంటే సూక్ష్మమై ఉంది కాబట్టి అది వాటిల్లో నిగూఢముగా అంటే అది అతీతముగా ఇంద్రియముల పరిధికి రాకుండగా ఉన్న విధానం కాబట్టి ఆత్మ సర్వేషు భూతేషు గూఢః అంటే పంచభూతముల యందు గూఢః నిగూఢమై ఉన్నది ఒక అర్థం.
ఈ బాహ్యములో ఉన్నటువంటి ఆకాశము, వాయు, అగ్ని, జలం, పృథివీ, ఈ పంచభూతములు ఏది భూతేష్ అని చెప్పి అన్నప్పుడు ఈ పంచభూతములకు లోపల పృథివీ కంటే లోపల జలం, దానికంటే లోపల అగ్ని, దానికంటే లోపల వాయు, దానికంటే లోపల ఆకాశం. ఇందువల్ల గుణాలు లేవుగా. గుణాలు తగ్గిపోయే కొద్దీ ఏమో స్థూలత్వం, గుణాలు తగ్గిపోయే కొద్దీ స్థూలత్వం విడిపోయింది, సూక్ష్మమైపోతుంది కదా, సూక్ష్మమైపోయింది అన్నమాట. అట్లా లోపలకి పంచభూతములలో చాలా నిగూఢముగా లోపల ఎక్కడో ఉందనేటువంటి అర్థం. కాబట్టి పంచభూతములు అనబడేటువంటి విషయంగా వచ్చినప్పుడేమో సర్వేషు భూతేషు సమస్త భూతములకు గూఢః అని చెప్పినట్లుగానే సర్వేషు భూతేషు అన్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి యొక్క అందరి దేహాలు కూడా పంచభూతములే. సమిష్టి పంచభూతాలు, ఈ దేహం వ్యష్టి పంచభూతాలు. ఆ పదార్థమే ఇది. అది ఎట్లయితే భూమి, జలం, అగ్ని, ఆకాశం పంచభూతాలుగా కనబడుతుందో బయట, ఈ దేహములో కూడా ఉన్నది పృథివీ తత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వమే ఈ దేహం అన్నమాట. ఇది వ్యష్టి రూపకంగా ఉన్న పంచభూతాలు. మన దేహంలో ఏ భూతం లేకపోయినా మనం ఉండటానికి అవకాశాలు లేవు. ఇప్పుడు గాలి భూతమే తీసుకో, నేను ఈ పూట వెళ్ళిపోతానని చెప్పేసేసింది. నువ్వు భోజనం చేస్తావు, భోజనం చేసుకో, అది పడుకుంటావో పడుకో, నేను 4 కల్లా నేను ఈ పూట ఖాళీ చేసేస్తున్నా అని చెప్పి అందనుకో, ఏం చేయాలి అప్పుడు? గబగబా మనకి ఏ ఇష్టమై ఉన్నాయి పదార్థాలు అవన్నీ చేసుకుని తినేసుకొని చక్కగా రెడీగా ఉండాలి. మళ్ళీ ధర పెట్టేది ఎవరు? అంతేనా? అందుచేత మన దేహంలో గాలిభూతం లేకపోయినా, అగ్నిభూతం లేకపోయినా, ఇప్పుడు అగ్నిభూతం ఉంది, పెరిగితే అది ఒక ప్రమాదం, తగ్గితే అది ఒక ప్రమాదం, లేకపోయిందా మొత్తానికి ప్రమాదం. కాబట్టి మన ఈ దేహం పంచభూతాలు జలము, అగ్ని, వాయు, ఆకాశం ఉందన్నమాట. ఎట్లయితే స్థూలమై ఉన్నటువంటి యొక్క పంచభూతాలకు సర్వేషు భూతేషు గూఢః, అక్కడ ఈ సమిష్టిలో ఉన్న పంచభూతాలు అన్నమాట. అది ఈశ్వర దేహం. అది ఈ సమిష్టి విశ్వాన్ని ఏమన్నారు? ఈశ్వర దేహం. ఆయనకి పంచభూతాలు ఆయన దేహం, ఈ పంచభూతాలు ఈ జీవుడికి ఈ దేహం. అక్కడున్న ఆ పంచభూతాలే, ఇక్కడున్న పంచభూతాలు. పంచభౌతికమైన భవనంబు దేహం అని భాగవతం చెప్పింది కదా. పంచభూతాంశమై ఉన్నటువంటి యొక్క భవనం ఈ దేహం మనకు చక్కగా వచ్చిందనమాట. అందుచేత ఆ పంచభూతాలలో కూడా నిగూఢముగా ఉన్నది. సర్వేషు భూతేషు, ఈ జీవరూపమై ఉన్నటువంటి జీవుల లోపల కూడా గూఢః నిగూఢముగా ఉంది. అక్కడ లోపల ఉన్నది, ఇక్కడ కూడా లోపలగా ఉన్నది. సర్వేషు భూతేషు గూఢః ఆత్మ న ప్రకాశతే. అట్టి ఆ ఆత్మ న ప్రకాశతే, తెలియబడేదిగా లేదు. అయితే ఎట్లా తెలుసుకోవటం అనే అంశం ఎక్కడొచ్చిందన్న మళ్ళా పైన ఏమన్నాడు? న ప్రకాశతే ఆత్మ న ప్రకాశతే, ఆ ఆత్మ తెలియబడేదిగా లేదయ్యా. ఎందువల్ల అని చెప్పనట్లయితే సర్వేషు భూతేషు గూఢః. మరి అతి సూక్ష్మమై ఉన్నటువంటి నిగూఢమై ఉన్నటువంటి యొక్క వస్తువుని సూక్ష్మదర్శిభిః వాళ్ళు చెప్పేటువంటి ఒక మాట ఇక్కడ చెప్పుకొచ్చారన్నమాట. వీళ్ళు ఏమన్నారని చెప్పానంటే అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా దృశ్యతే అన్నారు కింద. ఏమి? బుద్ధ్యా సూక్ష్మయా అగ్రియా దృశ్యతే, తెలియబడుతూ ఉన్నది అని చెప్పారన్నారు. ఎవరి యొక్క బుద్ధి అగ్రియా అంటే అగ్రి ఏకాగ్రం, అగ్రి తత్ర ఏకాగ్రం మనః గీతలో చెప్పే మాట. అగ్రియా సూక్ష్మయా బుద్ధ్యా, అగ్రియా సూక్ష్మయా బుద్ధ్యా. ఎవరి యొక్క బుద్ధి అయితే ఏకాగ్రమై ఉండాలి, రెండవది సూక్ష్మత్వం కలిగి ఉండాలి. సూక్ష్మత్వమును పొంది ఉన్నటువంటి యొక్క బుద్ధ్యా అన్నాడు ఎక్కడ. అంటే ఎవరి యొక్క అంతఃకరణం అంతర్ముఖమవుతూ ఉంటుందో
అంతర్ముఖమయ్యే కొద్దీ అది ఏమవుతుందని చెప్పినట్టు సూక్ష్మమవుతుంది. ఎవరి అంతఃకరణం బహిర్ముఖం అవుతుందో ఆ బహిర్ముఖం అయ్యేటువంటి యొక్క అది స్థూలమవుతుంది. అందువల్ల ఇక్కడ బుద్ధ్యా అన్నాడు. ఎందువల్ల అని చెప్పారంటే బుద్ధి అనేటువంటి శుద్ధాంతకరణం. ఈ శుద్ధాంతకరణం నీకు నివృత్తి మార్గంలో వస్తుంది కానీ ప్రవృత్తి మార్గంలో రాదు. అందులో ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు లోన ఉన్నటువంటి యొక్క అంతఃకరణం ఈ శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా బయటికి పోయినప్పుడు బయట ఉన్న విషయాలని ఆస్వాదించినప్పుడు అది రాజసిక తామసిక సంబంధ సంస్కారాలతో మిళితమైపోతుంది కాబట్టి అది స్థూలమవుతుంది. ఇంద్రియముల ద్వారా బయటికి పోయే విధానంగా ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి విషయ సముదాయాన్ని ఆస్వాదించే కొద్దీ దాని ద్వారా రాజసిక సంబంధ తామసిక సంబంధ సంస్కారములన్నింటినీ కూడా కూడగట్టుకోవడం కారణముగా అది స్థూలమై ఉంటుంది. ఈ స్థూలమై ఉన్నటువంటి యొక్క వస్తువుని మనసు అనే భాగంగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అట్టి ఆ మనసుతో గ్రహించే అవకాశం లేదు. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, గీత మాట అంటున్నమాట. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది. అతీంద్రియం, ఇంద్రియములకు అతీతమై ఉన్నది. అనగా ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ అతీతముగా ఉన్నది బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది. ఎందువల్ల అంటే నివృత్తి మార్గంగా పోయేటువంటి భాగం అయితేనేమో బుద్ధి అంటాం, ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి యొక్క భాగం అయితే మనస్సు అంటాం. ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి యొక్క భాగం బుద్ధి అంటారా? శాస్త్రం చెప్పదు ఆ మాట. అందువల్ల ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి యొక్క భాగమేమో మనస్సు అంటాం, అది స్థూలంగా ఉంటుంది. నివృత్తి మార్గంగా పోయేటువంటి యొక్క వస్తువునేమో బుద్ధి అంటాం, దాన్ని సూక్ష్మము అని చెప్పని అంటారు. అగ్రియా సూక్ష్మయ, నీకు సూక్ష్మత్వం ఎప్పుడు వస్తుంది? అగ్రియ, అది కలిగి ఉండాలి. అగ్రియా అంటే ఎలాంటి యొక్క తినుకసరాట లేకుండగా, దేని యొక్క సంబంధం లేకుండగా, ఏ విషయాల యొక్క సంబంధం లేకుండగా, నిశ్చల విధానముగా మరి దేని యొక్క సంబంధం లేకుండా ఉంటేనే అగ్రియ అనే మాట వర్తిస్తుంది. దేని సంబంధాన్ని పొందినా అగ్రియ అనే మాట వాడే అవకాశం లేదు. ఏ యొక్క ఆలోచనలతో కానీ అజ్ఞానముతో కానీ ఇంద్రియాలతో కానీ విషయాలతో కానీ దేని యొక్క సంబంధం లేకుండా ఉన్న భాగాన్ని అగ్రియ అనే పదం వాడతారు. ఆలోచనలతో కానీ ఇంద్రియాలతో కానీ విషయాలతో కానీ అజ్ఞానముతో కానీ దేని యొక్క సంబంధం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అగ్రియ, ఏకాగ్రత ఒక్కటే అయి ఉండుట. అటు ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి యొక్క ఆ బుద్ధి ఎట్లా ఉంటున్నప్పుడు సూక్ష్మయ అన్నమాట. ఎందుకు సూక్ష్మయ అని చెప్పనంటే మనం చెప్పుకున్నాక బ్రహ్మం సూక్ష్మం అని చెప్పని, బ్రహ్మము సూక్ష్మం చెప్పుకున్నాం కదా. పృథివీ కంటే సూక్ష్మం జలం, దానికంటే సూక్ష్మం అగ్ని, దానికంటే సూక్ష్మం వాయు, దానికంటే సూక్ష్మం అహంకారతత్వం, దానికంటే సూక్ష్మం మహత్తత్వం, దానికంటే సూక్ష్మం. కాబట్టి ఆ సూక్ష్మ స్థాయికి పోవాలని చెప్పినట్లయితే బుద్ధ్యా అగ్రియా సూక్ష్మయా బుద్ధ్యా. అగ్రియా అన్నప్పుడు ఆలోచన సంబంధము కానీ వాసనా సంబంధము కానీ ఇంద్రియ సంబంధము కానీ విషయ సంబంధం కానీ అజ్ఞాన సంబంధము కానీ ఏది కూడా లేకుండా ఉన్న దానిని అగ్రియా అనే పదం వాడతారు. అక్కడ ఏకాగ్రమై ఉన్నది, దేని యొక్క సంబంధం లేకుండా ఉన్నది. ఆ అగ్రియా స్థాయికి వచ్చినప్పుడే అది సూక్ష్మ స్థితికి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు ఆ సూక్ష్మత్వమును బుద్ధి పొందగలిగితేనే సుషుమ్నాలో అడుగుపెట్టే అవకాశం ఏర్పడుతుంది. సుషుమ్నా సూక్ష్మదర్శిభి ఇడాపింగళయోర్ మధ్యే సుషుమ్న అన్నాడు. సుషుమ్న చాలా సూక్ష్మమై ఉన్నది. కాబట్టి ఆ సుషుమ్న అనేటువంటి దాని నుంచే కదా శ్వాస పుట్టి వస్తున్న విషయం అని చెప్పని ఆ సుషుమ్న ద్వారమని ఏమన్నారంటే మోక్షద్వారం అన్నారు. మోక్షద్వార కవాడ పాటనకరి కాశీపురాధీశ్వరి. ఆ సుషుమ్న ద్వారం అన్నా భృగుటి మధ్యం అని చెప్పినన్నా బ్రహ్మరంధ్రము అన్నా మోక్షద్వారం అన్నా అది అన్నమాట. అంటే ఆ బ్రహ్మమనబడేటువంటి యొక్క వస్తువు సర్వే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువును మనం పొందే అవకాశం లేదు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఏ సుషుమ్నా యందైతే ప్రతిష్ఠింపబడి ఉన్నదో ఆ సుషుమ్నా యందు మాత్రమే నువ్వు బ్రహ్మమును పొందాల్సి ఉంటుంది. అక్కడ అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా
సూక్ష్మదర్శి. దాన్ని అప్పుడు దృశ్యతే దర్శిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పాడు, ఇక్కడ దృశ్యతే దర్శిస్తూ ఉన్నాడు అని చెప్పాను. ఎక్కడ దర్శిస్తాడు? అది మీకు చెప్పేటువంటి శాస్త్రాంశము. మాకు అంతా శాస్త్రం విన్నాము, శాస్త్రంలో అహం బ్రహ్మాస్మి చెప్పేసేసారు, మేమంతా అహం బ్రహ్మాస్మి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము, అంత అహం బ్రహ్మాస్మిలో కూడా అయిపోయాము. బహునా శృతేనా నా బహునా శృతేనా, ఇది ఉపనిషత్తులో చెప్పేటువంటి మాట. నీకు సాధనాంశముగా ప్రయత్న రూపకంగా లభ్యమయ్యేదిగా ఉంది తప్ప కేవలం శ్రవణ మాత్రేనా అది నలభ్య లభ్యమయ్యేదిగా ఇది ఉపనిషద్ భాష. అది ఎంతన్నా వినండి, వినటం మంచిది. ఆ విన్న విషయం సంస్కారముగా మనస్సు లోపల నిలబడుతుంది. అది మనకు సాధనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సాధనకు ఉపయోగించుకోవాలి ఆ సంస్కారాన్ని, ఆ సాత్వికాన్ని కానీ సంస్కారాన్ని కానీ మనకి సాధనకు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి సాధన అనేటువంటి అంశం మొత్తం తీసి పక్కన బారేసేసి వినటమే ఆ అంశం పెట్టుకున్నావు అనుకో, దానివల్ల ఏమవుతుందని చెప్పిన గమ్యస్థానం చేరే అవకాశం మాత్రము ఉండదు. ఏమి రాజేశ్వరి ఏష సర్వేషు భూతేషు గూఢ, అది ఎట్లా ఉందంటే నిగూఢముగా ఉన్నది చెప్పడం మాత్రం. ఆత్మ న ప్రకాశతే, అట్టి ఆత్మ న ప్రకాశితే తెలియబడేదిగా లేదు అనేటువంటి మాట సూక్ష్మదర్శిభి బ్రహ్మవేత్తల యొక్క భావన. బ్రహ్మవేత్తలు దర్శించి ఉన్నటువంటి వారు చెప్పేటువంటి యొక్క విధానము. అయితే ఎవరైనా దర్శించేటువంటి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే అన్న అంశంకి వచ్చినప్పుడు అగ్ర్యా సూక్ష్మయా బుద్ధ్యా, ఎవరి యొక్క సూక్ష్మ బుద్ధి అయితే అగ్ర్యా ఏకాగ్రమవుతుందో సూక్ష్మమవుతుందో, సుషుమ్నాలో పోవాలంటే సూక్ష్మం కావాలి. సుషుమ్నాలోకి నీ యొక్క బుద్ధి ప్రవేశించాలంటే అది సూక్ష్మం కావాలి. విషయాల్లోకి ప్రవేశించాలంటే ఆల్రెడీ ఉన్నది. ఏమి ఇంద్రియ ద్వారములకుండగా వెళ్ళిపోవచ్చు, స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి సూక్ష్మయ అనేటువంటి మాట మీకు ఎక్కడ అంటే మోక్షద్వారం అనేటువంటి సుషుమ్న, అది నీకు భగవత్ అనగా సర్వే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మమే. అయినప్పటికీ కూడా నువ్వు ఆ బ్రహ్మము యొక్క దర్శనయోగ్యముగా పొందాలని చెప్పినట్లయితే సుషుమ్నా యందు మాత్రమే. అది నివృత్తి మార్గము ద్వారా మహాత్ములు పొందుతూ ఉన్నారు, దర్శించారు. ఏమి అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇతి మే మతి వశ్య ఆత్మ యతత శక్య ఆప్తుం ఉపాయత. గీతారోధ్యాయం. అసంయతాత్మనా యోగ, యోగము ద్వారా ఎవరైతే అసంయత నిగ్రహించరో మనసుని, అసంయత ఆత్మనా యోగాభ్యాసము ద్వారా మనసు నియమించరో అట్టివారు దుష్ప్రాప పొందటం సాధ్యం కాదన్నటువంటిది మే మతి, నా అభిప్రాయం అంటే. మే మతి, ఇది నా అభిప్రాయం. వశ్య ఆత్మ యతత శక్య ఆప్తుం ఉపాయత. వశ్య ఆత్మ యతత ప్రయత్నం ద్వారా మనస్సును వశం చేసుకుంటాడో వాడు శక్య ఆప్తుం శక్య పొందటానికి సాధ్యం అవుతుంది. ఇది నా యొక్క అభిప్రాయం. అది శాస్త్రాభిప్రాయం, ఉపనిషత్తుల యొక్క అభిప్రాయం. ఈనాటి భక్తుల అభిప్రాయాలు ఏమిటి చెప్పండి? మీకు సాధన అవసరం లేదు, కేవలం శ్రవణం చేస్తే చాలు, మీకు అదంతా వచ్చేస్తుంది అనేటువంటిది ఈనాడు భక్తుల యొక్క భావన కలిగి ఉన్నది, ఎక్కువ ఉందన్నమాట. శ్రవణం అవసరం లేదు, సాధన అవసరం లేదు నీకు. లోకములో నీకు చాలా వరకు వక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాట నీకు సాధన అవసరం లేదు. నువ్వు శ్రవణం చేసావా, అహం బ్రహ్మాస్మి అని చెప్పి అనుకున్నావా, చాలు. కాబట్టి ఏంటంటే నీకు శాస్త్రం అనేది లేకుండా ఎడగపోతావు. ఇప్పుడు బస్సు వచ్చింది, పైన బోర్డు లేదు, ఎక్కేస్తావా? అదేనమ్మా, వాళ్ళకే సమాధానం. అది నీకు కాదు, వాళ్ళకే. ఇప్పుడు బస్సు వచ్చింది, పైన బోర్డు అయితే ఏమి లేదు, ఎక్కేస్తారా? అప్పుడు బోర్డు ఉండాలిగా.
తెలియాలి కదా, దాని నెంబర్ ఉంటుందిగా, దాన్ని రాసి ఉంటుందిగా, తెలుస్తుందిగా. ఆ బోర్డు ఉన్నప్పుడు అదే ఈ బోర్డు కూడా శాస్త్రం. ఏ బస్సు ఎడిపోతుంది చెబుతుంది శాస్త్రం. నాకు శాస్త్రం అవసరం లేదు, నాకు బోర్డు అవసరం లేదు, అది పోతే చాలు ఎక్కేస్తా అని చెప్పానంటే అది ఏడకపోతుందో ఇది ఏడకపోవాలి. సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అంధః ఏవ సహ అంటాడు. సర్వస్య లోచనం శాస్త్రం. లోచనం కన్ను. ఏమి కన్ను? అసలు నువ్వెవరు? నువ్వు దేహమా, సూక్ష్మదేహమా, కారణదేహమా, మహాకారణమా? స్థూలదేహం అంటే ఏమిటి, సూక్ష్మదేహం అంటే ఏమిటి, మహాకారణం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, వివరణ కావాలిగా. అవన్నీ నీకు ఎవరిస్తారు? శాస్త్రం ఇస్తుంది. శాస్త్రం వద్దని చెప్పి అనుకుంటే నీకు ఎట్లా తెలుస్తుంది? అసలు ఏం తెలుస్తుంది? దేహం అనే మాట తెలుస్తుందా? సూక్ష్మదేహం పదం తెలుస్తుందా? ఆత్మ పదం తెలుస్తుందా? మోక్షం పదం తెలుస్తుందా? ఏమి ఇక పదాలు రావాలంటే శాస్త్రం ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఉన్నట్లయితే నేను ఎడబోతాను నువ్వు. నీకు ఆత్మ అనే పదం లేదు నీ దగ్గర, దేహం అనే పదం లేదు, శ్వాస ఏమిటో తెలియదు, హంస అంటే ఏమిటో తెలియదు, పదాలు నీకు దగ్గర లేవు కదా. నువ్వంతే సామాన్య వ్యక్తిలాగా నువ్వు కూడా జీవిస్తావు తప్ప ముందు పోయే అవకాశం ఉండదు. శాస్త్రం లేకపోతే నీకు ఏం తెలుస్తుంది? అసలు దేహం అని తెలుస్తుందా? ఆ పదం ఇచ్చింది శాస్త్రమేగా. ఆత్మ అన్న పదం శాస్త్రమే ఇచ్చింది, సాధన అనే పదం శాస్త్రమే ఇచ్చింది. ఎట్లా పోతా లేకుండా అసలు? కొన్ని ఉంటాయి లోకంలో. దాన్ని ఏమంటారంటే చదవేయక ముందు కాకరకాయ అన్నా అంటవాడు, చదవేసిన తర్వాత కేకరకాయ అన్నా అంట. చదవేయక ముందు, బడిలో వేయక ముందు వాడు కాకరకాయ అన్నాడు. అప్పుడు బడిలో పడేసిన తర్వాత కేకరకాయ అంటాం ఆరంభం. కేకరకాయ అంతే, చదివేశారుగా, బడిలో వేశారుగా, వాడికి ఉన్న మతి పోయింది వాడికి. కాబట్టి లోకంలో చాలా వరకు ఇలాంటి యొక్క వికారత్వము. వాళ్ళని ఏమన్నారు అర్థం కాదనుకోండి, మహాపామరులు. అది అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమాన యథా. ఈ మంత్రం దీంట్లోనే వస్తుంది, ముండకంలో కూడా వస్తుంది. దంద్రమ్యమానాః అనేమో దీంట్లో వస్తుంది కఠోపనిషత్తులో, జంఘన్యమాన అని చెప్పి ముండకంలో వస్తుందన్నమాట. అవిద్యాయాం అంతరే వర్తం, అవిద్యలో ఉన్నాడు, అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాడు. స్వయం ధీరాః పండితం మన్యమానః. నాకు శాస్త్రం అవసరం లేదు, ఏ గురువు అవసరం లేదు, ఎవరి వద్ద దీనేంత అవసరం లేదు, నాకు మొత్తం తెలుసు అని చెప్పి అంటాడు వాడు. నా ఏమంటే రమ్మని చెప్పి అంటాడు వీడు. అందరూ బయలుదేరతారు ఆ పన్నే. తీసుకుపోయేవాడు గుడ్డివాడు, వెనకాల వచ్చేవాళ్ళు గుడ్డివాళ్ళు. ఒక పెద్ద గొయ్యి అక్కడ ఉన్నది, మొత్తం పోయి గోతులో పడతారా. ఏష సర్వేషు భూతేషు గూఢః ఆత్మా న ప్రకాశతే దృశ్యతే తు అగ్ర్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః. ఈ మంత్రం పూర్తిగా సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క మంత్రస్వరూపము. ఇదే భాగంతో వస్తున్న రెండో తర్వాత మంత్రం కూడా ఇది దానిని ప్రబోధిస్తూ ఉన్నది. యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చేత్తు జ్ఞానమాత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేతు తద్యచ్చేత్తు శాంతమాత్మని. యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చేత్తు జ్ఞానమాత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్తు తద్యచ్చేత్తు శాంతమాత్మని. యత్తు చేత్తు వాక్కు మనసి ప్రాజ్ఞః తత్తు యత్తు యచ్చేత్తు జ్ఞాన ఆత్మని జ్ఞానం ఆత్మని మహతి నియచ్చేత్తు తద్యచ్చేత్తు శాంత ఆత్మని అన్నాడు. యత్తు చేత్తు వాక్కు మనసి
వాక్కు వాగేంద్రియమును మనసు యందు యచ్చేత్తు నియమించవలయును అన్నాడు. ప్రాజ్ఞ తద్యచ్చేత్తు జ్ఞాన ఆత్మని, అట్టి ఆ యొక్క మనసుని ఆ యొక్క విజ్ఞానాత్మిక బుద్ధి యందు నియచ్చేత్తు నియమించవలయును. జ్ఞానం ఆత్మని, అట్టి జ్ఞానాత్మకమై ఉన్నటువంటి సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధిని ఆత్మని మహతి గొప్పదియగు ఆత్మయందు నియచ్చేతు నియమింపవలయును. తద్యచ్చేత్తు శాంత ఆత్మని, అట్టివాడు ఆత్మని తనయందు శాంతిని పొందుతున్నాడు. అది వాక్కుని మనసు యందు నియమించాలి, ఆ మనసుని బుద్ధిలో లయం చేయాలి, ఆ బుద్ధిని ఆత్మలో లయం చేయాలి. అర్థమైందా? యచ్చేత్తు వాక్కు మనసు యందు వాక్కుని యచ్చేతు నియమించవలయును. ప్రాజ్ఞ తద్యచ్చేత్తు జ్ఞానమాత్మని, అట్టి ఆ యొక్క ఆ మనసు యందు ప్రాజ్ఞ జ్ఞాన అనగా బుద్ధిని నియచ్చేతు నియమింపవలయును. జ్ఞాన అట్టి ఆ బుద్ధిని, జ్ఞానం ఆ బుద్ధిని మహతి ఆత్మని మహతి గొప్పదియగు ఆత్మయందు నియచ్చేతు నియమింపవలయును. తద్యచ్చేత్తు ఆత్మని శాంత, అట్టివాడు ఆత్మ ద్వారా ఆనందాన్ని పొందుతున్నాడు అని. అంటే వాక్కుని మనసుని బుద్ధిని ఆత్మయందు లయింప చేయటము. ఇది ప్రవృత్తి నివృత్తి మార్గం. కాబట్టి ఇక్కడ వాక్కు అనేటువంటి ఇది ఎట్లాగా మనకి వస్తుందని అనేటువంటి మాట చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పాడు? యచ్చేత్తు వాక్కు మనసి అని చెప్పన్నాడు కదా. వాక్కుని మనసు యందు నియమించు అని చెప్పిన మాట వస్తుంది కదా. సాధారణంగా మనం ఏం చేస్తున్నామంటే మనస్సులో పుట్టేటువంటి యొక్క ఆలోచనలు అనబడేటువంటివి వాక్కులుగా బయటకు వస్తూ ఉంటాయి. వాక్కులు అంటే ఏమిటి అంటే మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలే. ఇప్పుడు నీలో ఒక ఆలోచన ఏర్పడింది, అది సూక్ష్మంగా ఉంది లోపల ఆలోచన, అది పక్క వాళ్ళకి చేరాలని చెప్పన్నట్లయితే అది వాగ్రూపకంగా బయటికి రావాలి. అది అందువల్ల అది ఆ యొక్క ఆలోచన స్థూలం కావాలి. స్థూలం అయితేనే వాక్ అని చెప్పని అన్నాం. ఆ వాక్కుగా వచ్చినప్పుడే నీలో ఉన్న భావం వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ వాక్కు లేనటువంటి వాళ్ళు ఏమవుతారు? ఏం చెప్పలేరు. ఏం చెప్పాలన్నా వాళ్ళకి వాక్కు లేదు కాబట్టి, పరికరం లేదు కాబట్టి తనలో ఉన్నటువంటి భావన వాళ్ళ దగ్గరికి పోయే అవకాశం లేదు. అందువల్ల మన మనసులో కలిగేటువంటి యొక్క ఆలోచన అనేటువంటి భావాలని పక్కవారికి దగ్గరికి చేరటానికి ఏం చేస్తున్నాము అని చెప్పినట్టు వాటిని స్థూలముగా చేస్తూ ఉన్నాము. అంటే మనం ఆ యొక్క హంస యొక్క ఆశ్రయం ముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఆలోచన స్థూలం కావాలి అని చెప్పన్నట్లయితే ఆ ఆలోచన హంసతో శ్వాసతో మిళితం కావాలి. మిళితం అనేది అయితేనే నీకేమవుతుంది? అక్కడ వాక్కులుగా బయటకు వస్తూ ఉంటాయి. ఇది మనం చేస్తున్న పని, రోజు మొత్తం మీద చేస్తున్న పని ఏంటంటే మనస్సులో ఆలోచన భాగాలు పుడుతూ ఉన్నాయి. ఆ ఆలోచనలు మనలోనే ఉంచుకోం. ఎట్లాగో అవి పక్క వాళ్ళ దగ్గరికి చేరాలన్నమాట. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనంటే మీకు అయిష్టత ఉంటుంది, ఆయన గురించి ఏదో నీ మనసు లోపల మెదిలింది, అది పక్క వాళ్ళని చేర్చాలి. చేస్తారంటే హంస యొక్క ఆశ్రయంతో శబ్దరూపకంగా పక్క వాళ్ళని చేరుతూ ఉంటుంది. ఈ విధముగా ఆ యొక్క మనసు అనేటువంటి యొక్క మనసులో పుట్టేటువంటి యొక్క ఆలోచనలను శబ్దరూపాలుగా చేర్చి వాక్కులుగా పయనింపజేస్తూ ఉన్నాము. ఇక్కడే ఉన్నాడని చెప్పానంటే యచ్చేత్తు వాక్కు మనసి, నీ మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచన భాగం ఎప్పుడైతే నువ్వు లేకుండా చేశావో అప్పుడు ఆ వాక్కులన్నీ కూడా మనసు లోపల ఏమవుతాయి? లయమైపోతాయి, మనసు లోపలే అణిగిపోతాయి. అర్థమైందా? వాక్కు మనసు యందు నియచ్చేత్ నియమించమన్నాడు. నియమించడం అని చెప్పనంటే నీ మనస్సులో ఆలోచన అనేది పుట్టకుండగా చేసినట్లయితే ఆ వాక్కులు మనసులోనే లీనమైపోదు. వాక్కు లేదేక మనసులో అణిగిపోయిందన్నమాట.
కాబట్టి ఆ మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచన భాగానికి మనం స్వేచ్ఛ ఇచ్చాము. ఆ ఆలోచనలే వాగ్రూపకంగా బయటికి పరుగులు తీస్తూ ఉన్నాయన్నమాట. మనలో కలిగే ఆలోచన మనలోనే ఉంచుకోంగా, వాళ్ళని చేరాలి, ఎవరొకళ్ళని చేరాలి. అయ్యా నీకు ఈ విషయం చెబుతున్నాను, తర్వాత ఆడ పోయాక ఆ విషయం చెప్పి ఆయనకి. ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నా తత్సంబంధ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి మీద ద్వేషం ఉన్నా తత్సంబంధ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఆ మనసులో కలిగే ఆలోచనలు మనం ఏం చేస్తున్నామంటే ప్రక్క వ్యక్తికి చేరాలంటే వాటిలను హంస యొక్క సహకారంతో స్థూలం చేసి బయటికి పంపుతూ ఉన్నాం అదన్నమాట. కాబట్టి ఈ విధముగా వ్యవహార యోగ్యముగా చేసుకోవటానికి ఆలోచనలు వాడుకుంటూ ఉన్నాం, వ్యవహారం సిద్ధించడానికి ఆలోచనలు వాడుకుంటూ ఉన్నాం. నీకు వ్యవహారం సిద్ధించే అవకాశం ఉంటుందేమో కానీ పారమార్థికం మాత్రం సిద్ధించే అవకాశము లేదని చెప్పని అది వాక్కుల ద్వారా. ఇక్కడేమన్నాడు, యచ్చేత్తు వాక్కు మనసి, ఆ విధముగా ఏ శబ్ద బ్రహ్మముగా వస్తున్నదో నీవు ఆ శబ్ద బ్రహ్మమును ఉత్పన్నం కానివ్వకుండా పెట్టుకున్నావు అంటే అది శబల బ్రహ్మముగా ఉంటుంది. శబ్ద బ్రహ్మం కాకపోతే ఏముంటుంది? శబల బ్రహ్మమే ఉంటుంది. ఎప్పుడైతే ఆ శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి యొక్క హంస ఉన్నదే, ఆ హంస శుద్ధ బ్రహ్మం కావాలంటే శుద్ధ బ్రహ్మం ఆ మనసును నియమించాలి. యచ్చేత్తు వాక్కు మనసి ప్రాజ్ఞ తద్యచ్చేత్తు జ్ఞానమాత్మని. ఏమి ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఏమన్నాడు ఇక్కడ? జ్ఞానమాత్మని. జ్ఞాన అంటే ఇక్కడ జ్ఞానాత్మికమై ఉన్నటువంటి యొక్క సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధి. అంటే ఆ యొక్క మనస్సును బుద్ధి యందు నియచ్చేత్తు నియమించవలయును. ఆ మనస్సుని బుద్ధి యందు నియచ్చేత్తు నియమించవలయును. ఎప్పుడైతే నీ యొక్క ఆ మనసు అనేది ఆలోచనలు అనేటువంటి పరిధికి పోకుండా అంతర్ముఖం అవుతుందో, హంసతో సంబంధం పడుతుందో, గురువు ఏం చెప్పాడు అని చెప్పనంటే, అయ్యా నీ మనసు అనేటువంటి యొక్క వస్తువులు ఆలోచన పరంపరా ప్రవాహం వస్తుంది కదా, ఈ ఆలోచన పరంపరా ప్రవాహం కనుక తగ్గించాలని చెప్పన్నట్లయితే హంస యొక్క ఆశ్రయంలో ఉండబోయా అని చెప్పి అన్నారు. హంస యొక్క ఆశ్రయంలో ఉండమన్నారు. లేనట్లయితే నీకు కనుక దేని యొక్క ఆశ్రయం లేకుండా ఉండగలిగేటువంటి సామర్థ్యమే ఉందనుకో, దేని యొక్క ఆశ్రయం అవసరం లేదు. అంటే మనసుని అబ్జర్వర్లో గమనికలో దాన్ని ఏ కదిలిక లేకుండా గమనిస్తూ ఉంటే చాలు, నీ గమనిక ఉంటే చాలు, మనస్సు కదిలే అవకాశం లేదేక. నీ గమనిక లేకపోవడం కారణంగానే మనసు ఏమవుతుంది? ఆలోచన ప్రవాహంలో అది వచ్చేస్తూ ఉన్నది. నీ గమనిక లేని కారణంగానే మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆలోచన ప్రవాహంగా వస్తూ ఉన్నది. అయితే ఈ ఆలోచన ప్రవాహం ఎందుకు వస్తుందయా అని చెప్పనంటే, ఆ యొక్క ఆలోచనలు చేసేటువంటి విధానం దానికి బాగా అభ్యాసం అయిపోయింది. ఆ అభ్యాసము సహజమైపోయింది. ఆ సహజత్వమే దాంట్లో స్వాభావికమైపోయింది అన్నమాట. నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు గమ్మునుంటే చాలు, అది ఆరంభం చేసేసుకుంటుంది ఆ పని. దానికి శాస్త్రం ఏమన్నది? సంకల్ప మానసం కర్మ అని మొదలు పెట్టేశారు ఆ పని. సంకల్ప మానసం కర్మ, దాని కర్మ ఏమిటంటే అది మనకి దాని చిన్న కర్మ. సంకల్ప మానసం కర్మ దాని కర్మ, అది మనకేమైంది? కర్మ. సంకల్ప మానసం కర్మ. అట్లాగా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆలోచనలు చేసేటువంటి విధానమైనటువంటిది బాగా ఒక స్వాభావిక అభ్యాసం ముదిరి ప్రయత్నం బాగా ముదిరి స్వాభావిక స్థాయికి వచ్చేసిందే కది. ఆ స్వాభావిక స్థాయికి వచ్చేసింది కాబట్టి ఇక మీ ప్రమేయం లేదేక. నువ్వు వంట చేసుకోవచ్చు, నువ్వు భోజనం చేసుకోవచ్చు, ఇల్లు తుడుచుకోవచ్చు, బిడ్డలకు స్నానం చేసుకోవచ్చు, నువ్వు ఏమన్నా చేసుకుంటూ ఉండు కాక నీతో నాకు సంబంధం లేదు, నాది నాదే, నీది నీదే. ఇట్లాగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఆలోచన ప్రవాహం అనేటువంటిది స్వతసిద్ధంగా వచ్చేసింది కాబట్టి నువ్వు ఆ ప్రవాహాన్ని అడ్డుకోవాలి అనే మాట వచ్చినప్పుడు స్వామిగారు ఏం చెప్పారు? అయ్యా నీ మనస్సుని హంసతో అనుసంధానం చేసుకో, దాన్ని పట్టుకుంటే ఇది వదిలిపెట్టేస్తుంది, సంకల్పాలు చేయటం వదిలిపెట్టేస్తుంది.
కష్టము అని చెప్పనంటే ఏమిటి? గతంలో చేసింది లేదు కదా. గతంలో చేసి ఉంటే ఇప్పుడు సౌలభ్యంగా ఉంటుంది. గతంలో చేసి ఉంటే ఇప్పుడు సౌలభ్యంగా ఉంటుంది. మనసులో ఆలోచనలు చేయటం సహజమైపోయింది కాబట్టి ఈ సహజత్వాన్ని మానపాలని చెప్పనంటే అది కష్టమైంది. ఇప్పుడు ఆ సహజత్వమును మానిపించడమే కష్టం అనిపించింది. ఇప్పుడు అదే మన ప్రయత్నం యొక్క విధానంలో సహజమైతే, స్వాభావికమైతే అది సులభంగా అవుతుందన్నమాట. చెలువగ పువ్వులు జీరుట కంటెన్ బొలుపగ కన్గవము యుట కంటెన్ అనువగుని అమనస్క పదం బే సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స అన్నాడు. పువ్వు గిల్లాలంటే ఎంత కష్టమో చెప్పండి అమ్మగారులు. దానికి తాళ్ళేసి మోకులేసి బాగా లాగి 10 మందిని పెట్టి కూలి వాళ్ళని లాగాలి కదా. చెలువగ పువ్వులు జీరుట కంటెన్ బొలుపగ కన్గవ మూయుట కంటెన్ కన్రెప్ప వాల్చాలంటే ఎంత కష్టం చెప్పండి. 10 మందిని పిలుచుకొచ్చి బాగా తాళ్ళతో కట్టేసి కిందకి లాగాలి కదా. అనువగు ఈ అమనస్క పదం బే సులభము సూక్ష్మము అని ఆయన చెప్పాడు. ఎందువల్ల? సులభంగా ఉంది కాబట్టి ఆయన చెప్పగలిగాడు అన్నమాట. మనమైతే ఏమంటాం? చెలువగ పువ్వుల జీరుట కంటెన్ బొల్లుబుగ కన్నుగవ మూయుట కంటెన్ అనువగు ఈ మనస్సును ఆపటం కంటే మహా కష్టము, కన్రెప్పలు వాల్చడం కంటే మహా కష్టం. ఈ ప్రకారంగా ఏంటంటే ఆ దాంట్లో ఆలోచన అనేటువంటి యొక్క అంశం బాగా అలవాటు స్వాభావికము వచ్చేసింది కాబట్టి ఆ స్వాభావికత్వాన్ని బట్టి మనకి ఇక్కడ ఇబ్బంది అనే పరిస్థితి అనేటువంటి కనబడతా ఉన్నది. సరే, యచ్చేతు వాక్కు మనసి అన్నప్పుడు ఈ వాక్కులను మనస్సులో నియచ్చేత్తు నియమించటము అని చెప్పనంటే ఏమర్థమైంది? మనస్సులో కలిగే ఆలోచనలే వాక్కులుగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఆలోచన లేకుండా మాట్లాడతామా? ఆలోచన లేకుండా మాట్లాడామనుకో ఏమంటారు వాళ్ళు? నీకు తలకాయ లేదా, మాట్లాడుతున్నావు, తలకాయ ఉండి మాట్లాడుతున్నావా ఏమంటారు? బుద్ధుండే మాట్లాడుతున్నావా, తలకాయ ఉండే మాట్లాడుతున్నావా అంటారు. ఆలోచన చేయకుండా మాట్లాడితే. కాబట్టి ఆలోచన చేసే మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని ఆలోచనలు మాటలుగా వస్తూ ఉంటాయా? కొన్ని వస్తూ ఉంటాయా? ఏవి? అందువల్ల వచ్చిన ఆలోచనలన్నీ మాటలు కావు. వచ్చిన ఆలోచనల్లో కొన్ని మాత్రమే మాటలుగా వస్తూ ఉంటాయి. ఇక్కడ యచ్చేతు వాక్కు మనసి అందుచేత ఇక్కడ పారమార్థిక విషయం కాబట్టి అనగా వ్యావహారికమును మనం సిద్ధింపజేసుకోవాలని చెప్పన్నట్లయితే మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలను మనం మాటలుగా చేసుకుని వ్యవహారాన్ని సిద్ధింపజేసుకోవాలి. లోకంలో ఏ పనన్నా కావాలన్నా, వ్యాపారం సాగాలన్నా, ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయించాలన్నా ఆ కలిగే ఆలోచనలు మాటలుగా మార్చుకుంటేనే నీకు వ్యవహారం సిద్ధించే అవకాశము ఏర్పడుతుంది. ఇది వ్యవహారం సిద్ధించడానికి ఇది విధానం అన్నమాట. పారమార్థికం సిద్ధించాలని చెప్పన్నట్లయితే యచ్చేతు వాక్కు మనసి నియచ్చేతు ఏం చెప్పుకున్నాం? నీకు వ్యావహారికం నడవాలంటే, వ్యావహారికం సిద్ధించాలి అని చెప్పనంటే మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలను శబ్దముగా మార్చుకుని వ్యవహారం సిద్ధింపజేసుకోవాలి. పారమార్థికం సిద్ధింపజేసుకోవాలని చెప్పిన మాట వచ్చినప్పుడు ఆ మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలను మనస్సులోనే అణిసివేసుకోవాలి. యచ్చేతు వాక్కు మనసి నియచ్చేతు ప్రాజ్ఞ ఆత్మని. ఆ విధముగా ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని బుద్ధిలో అణిసివేయాలి, లయింపజేయాలని చెప్పినప్పుడు హంస యొక్క ఆశ్రయమై ఉంటుంది. జ్ఞానమాత్మని మహతి నియచ్చేతు. అట్టి ఆ బుద్ధిని బ్రహ్మమునందు నియమింపజేసినట్లయితే అతడు యద్యచ్చేతు శాంతం ఆత్మని, శాంత ఆత్మని. ఆత్మని తన యందని చెప్పి అర్థం. తన యందే ఉంటాడు, తనలో ఆనందిస్తూ ఉంటాడు. ఆత్మ యొక్క అనుభవంతో ఆనందంగా ఉండే విధానం అతనికి కలుగుతుంది. ఉత్తిష్టత
ఉత్తిష్టత అంటే వెళ్ళిపోమని చెప్పి అర్థమా? నిద్రపోయే వాళ్ళు లెగమని చెప్పి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారా నిశిత దురత్యయా దుర్గం పతః తత్కవయో వదంతి. 14వ మంత్రం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారా నిశిత దురత్యయా దుర్గం పదః తత్కవయో వదంతి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నో నిబోధత క్షురస్య దారా నిశిత దురత్యయా దుర్గం పతః తత్ కవయః వదంతి అన్నాడు. ఉత్తిష్టత లే, జాగ్రత్త మేలుకొనుము. అది అందరం కూడా ఏం చేస్తున్నాము అని చెప్పనంటే కూర్చుని నిద్రపోతున్నాం అని చెప్పి అర్థం వాళ్ళ భావనలో, నా భావన కాదు. జాగ్రత్త అని చెప్పి అన్నా అంటే మేలుకోండి, మీరు కూర్చుని నిద్రపోతూ ఉన్నారు. నైట్ అయితే ఇప్పుడు నిద్రపోతాం, అది వేరు, ఆ నిద్ర వేరు. ఇప్పుడు టిఫిన్ చేసి కూర్చుని నిద్రపోతున్నాం అని చెప్పినాను. మేలుకొను మామూఢ జీవా ఎన్ని జన్మములాయనో గద నీ స్వరూపము మరుగుపరచు అవిద్యయనేడి నిద్ర నుండి జ్ఞాన సూర్యోదయములో అజ్ఞాన తిమిరము విరిసిపోవును దైవతత్వము బోధపరతును పామరత్వము సంధిలంగా జ్ఞాన సూర్యోదయములో అజ్ఞాన తిమిరము విరిసిపోవును దైవతత్వము బోధపరతును పావనత్వము సంధిలంగా మేలుకొను మామూఢ జీవా ఎన్ని జన్మములాయనో గదా పొడుకుని. మేలుకొను మామూఢ జీవా ఎన్ని జన్మములాయనో గద పొడుకుని. అది అమ్మా స్వాంగారు గురుదేవులు బోధించారు. అన్యదా గృహణతః స్వప్నః నిద్రా తత్వం అజానతః విపర్యాసేతయోః చీనే తురీయం పదమశ్నుతే మాండుక్యకారిక. అన్యదా గృహణతః స్వప్నః నిద్రా తత్వం అజానతః నిద్రా తత్వం అజానతః. ఎంతవరకైతే ఎంతకాలమైతే నీలో ఉన్న నీ యొక్క మూల స్వరూపాన్ని, నీ యొక్క వాస్తవిక స్వరూపాన్ని, నీ ఉనికిని తెలియకుండా నువ్వు ఉంటావో అంతకాలం నిద్రలో ఉన్నటువంటి వాడివిగా గ్రహించుకొనుము. నీ వ్యవరవో, నీ స్వరూపం ఏమిటో, నీ యొక్క ఉనికి ఏమిటో, నీ యొక్క మూల స్వరూపం ఏమిటో తెలియకుండా ఉన్నంతకాలము నిద్రలో ఉన్నటువంటి వాడివి. నిద్రాతత్వం అజానతః నిద్రపోతూ ఉన్నావు, పైకి ఏం చేస్తున్నావు అంటే కలలుగంటూ ఉన్నావు, నిద్రపోతూ కలలుగంటూ ఉన్నావు. ఏమిటి కలలు అని చెప్పనంటే అన్యదా గృహణతః స్వప్నః అన్నాడు. అన్యదా గృహణతః గ్రహించటం అనగా తాను ఆత్మయి ఉంటే నేను దేహము అనుకున్నాడు. అన్యదా తనకంటే వేరుగా ఉందిగా దేహం, తాను దేహం కాదుగా, తనకంటే దేహం వేరుగా ఉన్నదిగా. ఏమి అజ్ఞానంతో నేను దేహం అంటాడు వాడు. వాస్తవికంగా చూసినట్లయితే నా దేహం, నేను దేహం కాదు అంటాడు. నా కాలు అంటాడు, నా చెవి అంటాడు కదా, నా వస్తువు కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఆ దేహము కంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క తనకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క ఆ దేహమే తానని చెప్పిన భావనలో ఉనిగి నేను గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, బ్రహ్మచారిని, ఏమి ఇట్లాగా ఆ స్త్రీని, పురుషుణ్ణి, ఇవన్నీ కూడా అన్యదా తనకంటే వేరుగా ఉన్నటువంటివి తనపై ఆరోపణం చేసుకొని నేను పుట్టాను, నేను చేస్తాను, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, స్త్రీని, పురుషుణ్ణి, ఇవన్నీ కూడా దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలు తనపై ఆరోపణం చేసుకోవడం కారణముగా కలలుగంటూ ఉన్నాడు. ఇది స్వప్నము అన్నాడు అన్నమాట. అందుచేత ఇలాంటి భ్రాంతిజన్యమై ఉన్నటువంటి స్వప్నం, అజ్ఞానాత్మికమై ఉన్న నిద్ర వింటున్నారా, అజ్ఞానాత్మికమై ఉన్నటువంటి యొక్క నిద్ర కానీ, భ్రాంతిజన్యమై ఉన్నటువంటి స్వప్నము కానీ
తయోహో ఈ రెండు కూడా క్షీణే తొలగిపోతాయి. ఇప్పుడు తురీయం పదం అశ్నుతే, తురీయం 4వదగు యోగ సమాధిని పొందినప్పుడు ఈ రెండు పోతాయని చెప్పిన అన్నాడు. అందువల్ల తురీయముకు యోగ సమాధిని పొందినంత కాలం అందరూ కూడా నిద్రలోనే ఉన్నట్లు అనేటువంటి భావన. కాబట్టి ఉత్తిష్టత జాగ్రత్త అని ఇక్కడ ఇంకా చెబుతున్నాడు. మీరు నిద్రపోతూ ఉన్నారు, నిద్ర నుంచి బయటికి రండి. ఉత్తిష్టత లెగవండి, నుంచోండి. ప్రాప్య వరాన్ని బోధత, ప్రాప్య వరాన్, వరాన్ అంటే శ్రేష్టమై ఉన్న మహాత్ములు, వర అంటే శ్రేష్ఠులు, వరాన్ బహువచనం, ద్వితీయ భక్తి బహువచనం, వరాన్ శ్రేష్టమై ఉన్నటువంటి వారిని ఏమి ప్రాప్య వారి దగ్గరికి పోయి కూర్చోవాలి, మహాత్ముల వద్దకు పోవాలిగా. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఏమి సేవయా, సేవ చేయాలి గురువులకి. అది ఏం సేవ చేస్తాను? శ్రవణమే సేవ అన్నమాట. అది గురువు గారు మేము వెంటనే సేవ, మేము లేకపోతే నువ్వే చెప్పేది నువ్వు ఇంకా నువ్వు గమనం కూర్చోంటావు, మేము వింటున్నాగా నువ్వు చెప్పేదిగా ఉన్నది, మేము రాకపోతే నీ పని ఏముంది, గమ్మును కూర్చోంటాం. ఏమి ప్రాప్య వరాన్ను నిబోధత, వాళ్ళ ధర బాగా విను. చురస్య దారా నిశిత దురత్యయ దుర్గం పద తత్కవయో వదంతి. తత్కవయ కవులు, బ్రహ్మవేత్తలు, తత్వవేత్తలు చెబుతూ ఉన్నారు. కవయ వదంతి, వాళ్ళు బోధిస్తున్నారు. ఏమిటయా అని చెప్పనంటే ఆ యొక్క మోక్ష మార్గం ఉన్నదే అది చురస్య దారా నిశిత దురత్యయ దుర్గం పద. పద అంటే మార్గం. ఎట్లా ఉందంటే అది చురస్య మంగళవాని కత్తి ఎంత దార కలిగి ఉంటుందో, ఎంత సూక్ష్మంగా ఉంటుందో. చురస్య అంటే అంతేనమాట, ఇంకేం దొరకలేదు దానికి. డాక్టర్ కత్తులు ఉండవు అట్లాగా, ఉంటాయి కదా డాక్టర్ కత్తులు. అవి బాగా ఉంటాయి కదా. డాక్టర్లకి ఎప్పుడు కూడా పొద్దున పెట్టుకునే వాళ్ళకేం లేదు. పొద్దున పెట్టిన అలవాటు వాళ్ళకే ఉంటుందా? డాక్టర్లకి ఏమన్నా? వాళ్ళకేం అవసరము? అది ముద్దు కత్తేనా పొడవటం కొయ్యటం అపన్నాయి మొత్తిస్తారు కదా, వాడు కుయ్యమరేదేమో. వీడైతే రోజు లేచాడని చెప్పనంటే బాగా నూనెసి దార పడతాడు. చురస్య ధార అంటే బాగా సూక్ష్మముగా ఉన్నటువంటి విధానం. నిశ్చిత అంటే బాగా పొదున అన్నమాట, తీక్షణముగా ఉన్నటువంటి. దురత్యయ దుర్గం, ఆ దాటానికి చాలా సంకులమై ఇబ్బందికరమై ఉన్నటువంటి విధానం. ఏ విధంగానైతే సురస్య మంగళవాణి యొక్క కత్తి ఎంత సూక్ష్మముగా సున్నితముగా చేయి వేస్తే తెగిపోయేదిగా ఎట్లా ఉంటుందో ఆ విధముగా ఉన్నటువంటి యొక్క మార్గమయ్య ఈ నివృత్తి మార్గము, ఈ ధ్యాన మార్గము. అయితే సూక్ష్మముగా బాగా పొదున కలిగి ఉన్నటువంటి విధానము. దీనిపై నిలబడాలని చెప్పడం సాధ్యమైనటువంటి విషయం కాదు, సులభంగా పోయేదిక లేదు. అయినా ప్రయత్నం చేయమని చెప్పి అన్నాడు ఒక పక్క. తత్కవయ వదంతి అని చెప్పని చెప్పినటువంటి విషయము. రెండవది ఏంటంటే ఇక్కడ చెప్పేది అశబ్దమస్పర్శమరూపమవ్యయం తదారసం నిత్యమగంధవచ్చయతు అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తదారసం నిత్యమగంధవచ్చయతు అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అశబ్దం అస్పర్శం, ఆ బ్రహ్మమునందు బ్రహ్మము ఏదైతున్నదో ఆ బ్రహ్మమునందు శబ్దము లేదు, స్పర్శము లేదు, రూపము లేదు, రసము లేదు, గంధము లేదు. అది బ్రహ్మమునందు ఈ గుణాలు లేవు. ఈ గుణములన్నీ కూడా
పంచభూతములలో ఉండే గుణాలే కానీ ఆత్మ యందు ఉన్నటువంటి గుణాలు మాత్రము కావు. అందువల్ల ఏమర్థమైందని చెప్పనంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటా అని చెప్పని అంటావేమో, ఇంద్రియాల ద్వారా తెలియబడేదిగా మాత్రం లేదనే మాట చెప్పటం ఎక్కడ. అది శబ్దం కలిగి ఉంటే చెవి ద్వారా తెలుసుకోవచ్చు, స్పర్శం కలిగి ఉంటే త్వక్కు ద్వారా తెలుసుకోవచ్చు, దృశ్యం కలిగి ఉంటే నేత్రం ద్వారా తెలుసుకోవచ్చు, రసం కలిగి ఉంటే తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం, గంధం లేనిది విషయాలన్నీ కూడా దాంట్లో లేదు. అది ఎట్లా ఉందయ్యా అని చెప్పనంటే అవ్యయం. అవ్యయం అని చెప్పనంటే నాశనము కానిది, వ్యయము కానిది అని అర్థం. నిత్యం, నిత్యం ఎల్లప్పుడూ ఉండేటువంటిది. అనాది, అనంతం అనాదిగా ఉన్నటువంటిది. అనంతం అంతము లేనిది. మహతః పరం ద్రవం, మహతః గొప్పది, పరం శ్రేష్టమైనది, ద్రవం స్థిరముగా ఉండేటువంటిది. నిచాయతన్మృత్యు ముఖాత్ ప్రముచ్యతే. అలాగా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మను ఎవరైతే పొందుతూ ఉన్నారో, నిచాయ ఆ తత్వమును తెలుసుకునేటువంటి వారు మృత్యుముఖాత్ మృత్యువు యొక్క ముఖమును నిలబడి ప్రముచ్యతే విడబడుతున్నారు. మృత్యువు నుంచి విడబడుతున్నారు అంటే మరలా జన్మలనేటువంటివి లేకుండా వాళ్ళు చేసుకోవటం జరుగుతున్నది అని చెప్పి అన్నాడు. చివరకు వచ్చేస్తూ ఉన్నాం. నాచికేతం ఉపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. నాచికేతం ఉపాఖ్యానం. ఏమి ఇంతవరకు యమధర్మరాజు నచికేతసునికి బోధించుకుంటూ విషయం వస్తూ ఉన్నాడు. మృత్యుప్రోక్తం సనాతనం, సనాతనమై ఉన్నటువంటి యొక్క ఈ బ్రహ్మ విద్యను, జ్ఞాన విద్యను మృత్యుప్రోక్తం, ఆ మృత్యువు నుంచి మనకి యముడు చెప్పగా ఆలకిస్తూ ఉన్నాం. ఉక్త్వా శ్రుత్వా చ మేధావి. ఉక్త్వా ఎవరు ఈ విషయాలు చెప్పినప్పటికీ కానీ, శ్రుత్వా ఎవరు ఈ విషయాలు విన్నప్పటికీ కానీ వాళ్లకు యముని యొక్క ప్రమేయమేక అంతే. యముడే చెబుతున్నాడు ఆ మాట. ఇక మీకు పుస్తకం చూపించడం అంతే, దారుణంగా బారిపోవటం ఆ పన్నే. ఉక్త్వా శ్రుత్వా చ. ఉక్త్వా శ్రుత్వా చ, ఉక్త్వా శ్రుత్వా చ. ఎవరు చెప్పినా కానీ, ఎవరు దాన్ని విన్నా కానీ వాళ్ళకి ఎలాంటి యొక్క యమునితో సంబంధాలు ఇక లేవు. యముని భయం ఇక మనకేమి అవసరము లేదు. బ్రహ్మలోకే మహీయతే. బ్రహ్మలోకంలో నువ్వు పూజ్యురాలు అవుతావు. ఒకవేళ ఇక్కడ స్వామివారి యొక్క మార్గంగా పయనించి హంస మార్గంలో పయనించాము అంటే బ్రహ్మమే అయిపోతాం. ఒకవేళ ఆ బ్రాహ్మి అనుభవం పొందకుండా దేహం సాధించావు అనుకో, బ్రహ్మలోకానికి పోతావే కానీ నీవు ఈ యొక్క యమలోకాలు లాంటి లోకాలకు పోయే అవసరము లేదు. అది యముడే స్వయంగా ఆ మాట చెప్పేశాడు. కాబట్టి రేపు మనకు ఆయన జ్ఞాపకం చేయొచ్చు. ఒకవేళ ఆ విధంగా కనుక ఆయన వచ్చినట్లయితే ఏమైనా నువ్వు చెప్పిన మాటే కదా ఆ పూట మేము స్వామి చెప్పగా విన్నాము. ఏమిటి లేదా మీకు మొత్తం కంఠస్థం కాకపోయినా ఇది కంఠస్థం ఈ శ్లోకం చాలు. అన్ని కంఠస్థం కాలేదు
అన్నీ రాలేదు. ఈ ఒక్క శ్లోకం కంఠస్థం చేసుకో చాలు. నువ్వు చెప్పావు కంటయ్య, ఉక్త్వా శ్రుత్వావ మేధావి బ్రహ్మలోకే మహీయతే అని చెప్పి అన్నావు కదా శ్లోకంలో, నువ్వు చెప్పావు కదా. ఉక్త్వా శ్రుత్వావమే ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. రాజేశ్వరి ఏడబోయావు? తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. చెప్పల కైవల్యం ఉంది కదా. తే అట్టివారు ఎవరైతే ఈ విధముగా స్వామివారి యొక్క బోధలో ఉపనిషత్తులు బ్రహ్మ విద్యను అధ్యయనం చేస్తూ ఉంటారో వారు స్వామివారి యొక్క మార్గాన్ని అనుసరించి సోహంభావ ధ్యానము ద్వారా అంతర్ముఖులై బ్రహ్మమైపోయారా, బ్రహ్మముగా ఏషా బ్రాహ్మి స్థితి పార్థగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు కనుక బ్రహ్మము యొక్క అనుభవం పొందకుండగా కనుక దేహం సాధించినట్లయితే వాళ్ళు బ్రహ్మలోకే మహీయతే, బ్రహ్మలోకంలో పూజ్యులుగా వాళ్ళు ఉంటారు. తే వారు బ్రహ్మలోకేషు పరాంతకాలే, బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మవారితో ఇష్టాగోష్ఠిగా బ్రహ్మ విజయంతోనే రోజు కూడా స్వామివారి యొక్క బోధ సోహంభావ ధ్యానం చేసుకుంటూ అక్కడ కూడా ఉండిపోవడమే. ఆ తర్వాత తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్, ఎప్పుడైతే బ్రహ్మదేవుల వారు బ్రహ్మైక్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నారో మనం కూడా ఆయన ఎమ్మటే బ్రహ్మైక్యంలోకి అవసరం లేదా? వాళ్ళు చెబుతుంది ఒకటే, నువ్వు ఈ సాధన చేసి అంతర్ముఖమయ్యి ఇక్కడే బ్రహ్మంగా అయిపోయావు అనుకో, ఇక నువ్వు పోయేదేం లేదేక. ఇక్కడే అత్రైవ అశ్నుతే బ్రహ్మం, అత్రైవ అశ్నుతే బ్రహ్మం, ఇక్కడే బ్రహ్మముగా ఉండిపోయావేక. నీకు బ్రహ్మలోకం లేదు, ఏ లోకాలతో సంబంధం లేవిక. ఒకవేళ ఎక్కడ నువ్వు బ్రహ్మమును పొందకుండగా దేహం సాధించి ఉన్నట్లయితే ఆ విషయంలో చెప్పేది వాళ్ళు తత్వచింతన చేస్తూ జ్ఞానచింతన చేస్తూ ఉన్నటువంటి విధానం అయినట్లయితే అట్టివారు బ్రహ్మలోకానికి పోతారే తప్ప వేరే లోకాలకు పోయే విధానం అంటూ ఉండదు. ఒకవేళ వచ్చే ఉద్దేశం నీకు ఉందనుకో, వచ్చినా కానీ గొప్ప కుటుంబంలో శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అలాంటి దేహం లాంటిదే వస్తుందన్నమాట. కాబట్టి ఏతావత్ విషయం ఏంటంటే యమలోక భయం అవసరం. మహీయతే గొప్పవాడివి, బ్రహ్మలోక ఇక్కడే గొప్పవాడివి అయ్యావు, ఇక్కడ అయ్యావు కాబట్టి అక్కడికి వెళ్ళావు. ఇక్కడ 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 నువ్వు అలాంటి మహనీయమై ఉన్నటువంటి యొక్క మార్గంలో పయనించావు కనుక నీవు ఎలాంటి కామ్య సంబంధం లేదు కనుక బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందే ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి బ్రహ్మతత్వమును అధ్యయనం చేశావు కాబట్టి అట్టి ఆ సంస్కారం నిన్ను ఆడకు తీసుకుపోతుందన్నమాట బ్రహ్మలోకం. లేదా ఉన్నతమై ఉన్నటువంటి యొక్క అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతత్తి దుర్లభతరం లోకే జన్మ ఇదీదృశం. ఆ సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క విధానముగా ఆ యొక్క యోగుల గృహంలో జన్మించి తిరిగి మరలా అట్టి యోగాన్ని కొనసాగించి అక్షర కాలంలో బ్రహ్మరూపుడపై భాషిస్తావు. అది ఎట్లయినా నీకు ఉన్నతమైనటువంటి యొక్క విధానమే ఉంటుంది తప్ప హీనత్వమును మాత్రం పొందే విధానం లాంటిది ఉండదు అని చెప్పిన అర్థం ఎక్కడ. కాబట్టి ఉక్త్వా శ్రుత్వాచ మేధావి బ్రహ్మలోకే మహీయతే అని చెప్పిన అన్నారు. మేము చెప్పలేకపోతున్నాం కదా అనే భావం మీకు అవసరం లేదు. అటు చెప్పాడు, చెప్పే వాళ్ళకి ఏమొస్తుందో, మాకు శాస్త్రం రాదు కదా, మంత్రాలు రావు కదా, చెప్పడం చేత కాదు కదా అని అన్నట్లయితే ఆయన ఏమన్నాడు, ఉక్త్వా చెప్పే వాళ్ళకి ఎలాంటి యొక్క విధానం ఉంటుందో శ్రుత్వ వినే వాళ్ళకు కూడా అదే విధానము అని చెప్పి అన్నాడు. ఏమ్మా అంటే మహీయతే అంటే పూజనీయత, మహీయతే అంటే పూజనీయత అనేటువంటి దాంట్లోనే ఉంటారే తప్ప హీనమై ఉన్నటువంటి దానికి పోయే విధానము ముక్తుడు ఎక్కడే రావాలి మోక్షం. యయిమం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయతః శ్రాద్ధకాలే వా
తత్ అనంత్యాయ కల్పతే తత్ అనంత్యాయ కల్పతే ఇతి. యహ ఇమం పరమం గుహ్యం, పరమరహస్యమై ఉన్నటువంటి గుహ్యమై రహస్యమై ఉన్నటువంటి పరమం శ్రేష్టమై ఉన్నటువంటి యొక్క విధానాన్ని ఎవరైతే శ్రావయేత్తు శ్రవణం చేస్తూ ఉంటారో, శ్రావయేత్తు శ్రవణం చేసేటువంటి వారు బ్రహ్మ సంసది. ప్రయతః శ్రాద్ధకాలే వా తత్ అనంత్యాయ కల్పతే. శ్రాద్ధకాలే అంటే ఇది ఒక కర్మకాండ సంబంధముగా పోయేటువంటి పదం అనుకోండి. యముడి యొక్క సంబంధం కాబట్టి ఆ యముని యొక్క సంబంధం కనుక అది ఇక్కడ కొంచెం సూచాయిగా అందించేటట్లుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. అది పై సరే బ్రహ్మ సంసది బ్రహ్మము యొక్క పూజనీయమై ఉన్నటువంటి యొక్క మహనీయత్వమును పొందుతున్నారు అని అర్థం అక్కడ. అంతేక శ్రావయేత్తు బ్రహ్మ సంసది, శ్రావయేత్తు శ్రవణం చేయటం కారణముగా వాళ్ళు బ్రహ్మ సంసది ఉన్నతమై ఉన్నటువంటి యొక్క విధానాన్ని పొందుతున్నారు అని అర్థం. అది ఇతి ఇతి అనడంతో కఠోపనిషత్తు మూడవ వల్లి తృతి. ఆయన యముడు కదా, శ్రాద్ధకాలే అన్నప్పుడు ఇప్పుడు ఆయన యముడు పట్టుకుపోయాడు. అందరికేంటి బాధ ఆనందమా? బాధలో ఉన్నారు. వినిపించు ఇది కాస్త వాళ్ళకి, ఇది వినిపించు కాస్త వాళ్ళకి సంతోషపడతారు. సామాన్య లోకం అందరికీ ఏంటంటే ఏమిటంటే భయం. శ్రీ మహావిష్ణువు వారు ఫోన్ చేశారు మీకు, రేపు వస్తున్నా మీ ఇంటికి అని చెప్పి అన్నారు. అప్పుడే మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషమా దుఃఖమా? స్వామిగారు వస్తున్నట్లయితే మళ్ళీ నీకు ఫోన్ చేసి మళ్ళీ స్వామిగారు ఫోన్ చేశారు, ఒక్కడిని రావటం లేదు, సత్య సమేతంగా వస్తున్నా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నీకు ఆనందమా దుఃఖమా? ఆనందమ్మకి ఆనందకే కదా. అమ్మగారితో వస్తే ఇంకా ఆనందం. ఇంకా ఆమె కాస్త నిధి పడేసిపోయిందా అంటే బ్రహ్మానందం. ఇంకా పరమశివుడు ఫోన్ చేశాడు ఇట్లా వస్తున్నాను అమ్మవారితో అని చెప్పని, సంతోషమా దుఃఖమా? సంతోషమే. యముడు గారు ఫోన్ చేశారు ఇట్లా వస్తున్నా అని చెప్పి, నేను రేపు వస్తున్నాను అన్నాడు యముడు. అట్లా రాడు. కానీ వీళ్ళు ఫోన్ చేశారు కదా, ఇల్లు కూడా వైకుంఠం నుంచి ఫోన్ వచ్చే, కైలాసం నుంచి ఫోన్ వచ్చాక మరి ఆయన చెప్పాలి కదా ధర్మం ప్రకారంగా. ఆయన కూడా ఫోన్ చేశాడు, నిన్న వాళ్ళు వచ్చారు, మొన్న వాళ్ళు వచ్చారు, ఈ పూట నేను వస్తున్నా అని చెప్పి అన్నాడు. అందువల్ల ఈయన కూడా వస్తా అని చెప్పి అన్నాడు. జీవితంలో మానవులకు ఏ దేవత దర్శనం అయినా కాకపోయినా ఈయన దర్శనం మాత్రం అయ్యే తీరు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంతవరకు లక్ష్మణారుల యొక్క చక్కటి జ్ఞానబోధ, ఉపనిషత్తుల యొక్క విషయాలని ఆ ఋషి సమ్మతమై వేద సమ్మతమై మహాత్ముల యొక్క భావమై ఉన్నటువంటి జ్ఞానాన్ని చక్కగా అధ్యయనం చేశారు. ఈ అందరికీ కూడా మరి సద్గురుదేవుడు జగద్గురు లక్ష్మణార్యులు
లక్ష్మణార్యులు పరమేశ్వరుడు జగన్మాత అందరికీ కూడా ఆయురారోగ్యములు ఐశ్వర్యములతో పాటు ధ్యానానుష్ఠానము, బ్రహ్మ విద్య అవగాహన, బ్రహ్మము యొక్క దివ్యానుభవము ప్రసాదించి కాపాడుగాక. అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులకు, యజమానులకు, పిల్లలకు, వంశస్థులందరికీ కూడా చక్కటి సద్బుద్ధిని, సదాచారమును, సదాలోచనను, మంచి మార్గమును, సుఖమయ మార్గమును, ఆనందకర జీవితాన్ని అందరికీ కూడా సద్గురుదేవుడు సర్వేశ్వరుడు జగన్మాత ప్రసాదించుగాక. మరి ఇంతవరకు మనం ఉమాగారి యొక్క ఆధ్వర్యంలో అమ్మగారి యొక్క చక్కటి మనసు, చక్కటి ఆచరణ విధానములో అనేక ప్రాంతాలలో మన మరి కళావతి అమ్మగారు, అట్లనే మన వినోదమ్మ అమ్మగారు, ఇంకా ఇతర అమ్మగారుల ఇళ్లలో, శాంతమ్మ గారి యొక్క ఇంట్లో, అట్లనే రాజేశ్వరి, ఇంతకుముందు రాజేశ్వరి వారి ఇంట్లో ఇట్లాగ కటోంషత్తు చెప్పుకోవటం జరిగింది. మరి సన్మార్గము, మంచి సంస్కారవంతమై ఉన్నటువంటి మార్గము, అట్టి ఆ మార్గాన్ని అందరికీ కూడా భగవంతుడు ప్రసాదించి ఇంకా ముందు ముందు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి యొక్క శక్తిని, భక్తిని ప్రసాదించి ధ్యానం బాగా కుదిరేట్లుగా భగవద్ అనుగ్రహం కలిగి చక్కటి ఆత్మ యొక్క దివ్యానుభవాన్ని పొంది ఈ జన్మలోనే జీవితం యొక్క సార్థకతను పొందింపజేసుకునేటువంటి శక్తిని, స్థైర్యాన్ని, మనోస్థైర్యం ప్రసాదించి ఎలాంటి కష్టములు లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా జీవితమంతా కూడా చక్కగా ప్రశాంతముగా సాగిపోయే విధానముగా మరి మన యొక్క జగద్గురు లక్ష్మణార్యులు సర్వేశ్వరుడు జగన్మాత ప్రసాదించి సదా అందరినీ కూడా కాపాడుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఓం. మౌనం కాసేపు మౌనం ఉండండి, ధ్యానంలో కూర్చోండి.